రైట్. అసెంబ్లీ నడుస్తూ ఉన్నది ఒకవైపు. ఈరోజు నిరుద్యోగులకు సంబంధించిన అంశం మీద ఏదైతే జాబ్ క్యాలెండర్ అని చెప్పారో దానికి సంబంధించిన అంశం మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలి అని చెప్పి నిరుద్యోగులు మళ్ళొకసారి వెలుగులోకి వచ్చి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మాట్లాడదాం మనతో పాటు నిరుద్యోగి రవికుమార్ ఉన్నారు, మాట్లాడే ప్రతినిధి. నమస్తే బ్రదర్. వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే డిసెంబర్ 9 నాటికి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము, మేమందరం కూడా దాదాపు ఎటువంటి పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా వస్తాము అంటే మేము వెయిట్ చేసినాం. ఆ 9 తర్వాత ఎలక్షన్లు రావడం, ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు జరగడం, కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలను మా గురించి చర్చిస్తారని చెప్పేసి గతంలో కూడా నిన్న కూడా ఒక వీడియో ద్వారా చెప్పినాం. ఆ తర్వాత ఈరోజు దాంట్లో భాగంగానే ప్రెస్ మీట్ పెట్టినాం. ఒకవేళ లేదంటే, ఒకవేళ ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి చర్చించి మాకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాబో తరాలకు రాబో రోజుల్లో తప్పకుండా మీకు సమాధానం చెప్తాము, అసెంబ్లీ ముట్టడించడానికి కూడా వెనుకడం. ఈరోజు మేము వినతి పత్రాల ద్వారా, రేపటి నుంచి వినతి పత్రాల ద్వారా మినిస్టర్లను కానీ మిగతా ఎమ్మెల్యేలను కానీ కలుస్తూ ఉన్నాం, ప్రతిపక్షం కానీ మిగతా అన్ని పక్షాలను కలుస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత మీరు అంటున్నారు బనకచెర్ల అంటున్నారు, అది లేకపోతే గోదావరి కృష్ణా నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ మా సమస్య. ఎందుకోసం అంటే 35 లక్షల మంది జీవితాలకు సంబంధించిన సమస్య. ఈ సమస్యని వేరే రకంగా తీసుకెళ్తూ అసలు నిరుద్యోగమే లేదన్నట్టు మాట్లాడుతున్నటువంటి ఈరోజు సీఎంను చూస్తే దాదాపు 60,000 ఇచ్చినామని ఒక ఆయన చెప్తుంటే ఇంకో మంత్రి 70,000 ఇచ్చినామని చెప్తా ఉన్నారు. అంటే నిరుద్యోగిత అనే అంశాన్ని తప్పుదో పడిస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలపై, నిరుద్యోగుల త్యాగాలపై వచ్చినటువంటి ఈ ప్రభుత్వము నిరుద్యోగులనే అంశాలను చూస్తుంది, నిరుద్యోగుల ఆత్మఘోష పట్టించుకోవట్లేదు. కాబట్టే మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు గనక బిల్లు ప్రకటించకపోతే, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీరు గనక నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్స్ ప్రకటించకపోతే తప్పకుండా అసెంబ్లీ ముట్టడించడానికి కూడా వెనుకాడము. గతం నుంచి చూస్తూ ఉన్నాం ఇదే నిరుద్యోగ సమస్యల మీద చాలాసార్లు అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నారు నిరుద్యోగ యువత కూడా. కొంతమంది నిరుద్యోగుల తరఫున అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా కొంత ఆమరణ నిరాహార దీక్షలకు చేపట్టిర్రు. ఈ జరిగినటువంటి గడిచిన 2 సంవత్సరాల్లో దాదాపుగా 3 సార్లు ఆమరణ నిరాహార దీక్షకు కూడా పూనుకున్నారు. కానీ ఇప్పటి వరకు చీమంతైనా మీ విషయంలో ప్రభుత్వం నుంచి చలనం లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో మీ చర్చ లేకపోతే ఏంది కార్యాచరణ? సామూహిక నిరాహార దీక్షలు చేస్తాం. ఒకవేళ వీళ్ళు కనుక స్పందించకపోతే దాదాపు 200 మంది ఒకే దగ్గర కూర్చొని మేము దాదాపు సెంట్రల్ లైబ్రరీ మొత్తం తాళం వేసుకొని 200 మంది సామూహిక నిరాహార దీక్ష చేస్తాం. ఇక మాకు చివరికి మిగిలింది అదే. అందుకోసం కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాం, చెప్పడం కదా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము అందుకే మళ్ళీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో మా గురించి చర్చించండి, మా గురించి చర్చ పెట్టడంతో పాటు నోటిఫికేషన్లు ఇవ్వండి. నోటిఫికేషన్లు కనుక ఇవ్వకపోతే మేము తీసుకుపోయే కార్యక్రమాలకు చలో అసెంబ్లీ కానీ ఇంకా మిగతా కార్యక్రమాలకు సామూహిక నిరాహార దీక్షల కార్యక్రమానికి ఏమి జరిగినా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కూడా కొంత నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడిరు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఇక ఈ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా గెలిపించుకుంటే కాంగ్రెస్ పార్టీని బలపరిస్తే మంచిగా మీకు రానున్న రోజుల్లో నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఏంది అసలు? దానికి సంబంధించి వీళ్ళు గతం నుంచి కూడా చూస్తే మేము వస్తే నోటిఫికేషన్లు ఇస్తామని గతంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కూడా ఈ ప్రగల్భాలు పలికిండ్రు, ఈ జనరల్ ఎలక్షన్స్ ముందు కూడా ప్రగల్భాలు పలికిండ్రు, మళ్ళీ ఇప్పుడు కూడా అవే ప్రగల్భాలు పడుతున్నారు. రేపు మాపు త్వరలో అంటూ కాలంలో పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఎక్కడ కూడా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడలేదు. వీళ్ళ జూట మాటలు, వీళ్ళ అబద్ధపు హామీలు నమ్మే సిచ్యువేషన్లో, నమ్మే పరిస్థితుల్లో నిరుద్యోగులు లేరు. వేస్తారా? మీకు అల్టిమేటం ఒకటే, వేస్తారా? ఈ అసెంబ్లీ సెషన్లో ప్రకటించి అతి తొందరలో నోటిఫికేషన్ వేయండి. అతి తొందరలో అంటే మళ్ళీ వాళ్ళలాగా కాదు, ఒక 10 రోజుల్లో నోటిఫికేషన్ వేయండి. లేదంటే జనవరి 15 తర్వాత జరిగే మహా ఉద్యమానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ మహా ఉద్యమంలో ఎటువంటి ఇబ్బంది అయినా ఆ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి గారు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఎక్కడ వెళ్ళినా జాబ్ క్యాలెండర్ని ప్రకటించినాము అని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ ద్వారానే నియామకాలు జరుగుతూ ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడ జరుగుతున్నాయి? మొన్న ఆల్ పిఎస్సిస్ ఇండియాలో ఉన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ల మీటింగ్లో కూడా చెప్తున్నాం, మేము జాబ్ క్యాలెండర్ ద్వారా నియమించినామని. జాబ్ క్యాలెండర్ ద్వారా ఈరోజు సవాలు విసురుతున్న బట్టి విక్రమార్క గారికి, జాబ్ క్యాలెండర్ ద్వారా ఒకటంటే ఒక నోటిఫికేషన్ నువ్వు జారీ చేసినావా? ఎందుకు అబద్ధాల పునాదులపైన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు మీరు ఎక్కడన్నా? అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అంటే ఏంటి? రిలీజ్ చేయడం ఒకటే కాదు, దాని ప్రకారం డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ ప్రకారం మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయలే, డేట్స్ ప్రకారం మీరు మెయిన్స్ ప్రిలిమ్స్లు పెట్టాలి. కానీ ఒక్క ప్రిలిమ్స్ పెట్టకుండా, ఒక మెయిన్స్ పెట్టకుండా, అసలు జాబ్ క్యాలెండర్ విధానం
విధానమే తెలియకుండా చట్టబద్ధత లేని జాబ్ క్యాలెండర్ తెచ్చి మా జీవితాల మీద రుద్ది మీరు అబద్ధాల పునాదులపైన మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ బాగానే ఉన్నారు, మమ్మల్ని ఈ రకమైన అబద్ధాలు చెప్పి మమ్మల్ని ఆత్మఘోష పెట్టినావు. బట్టి విక్రమార్క గారు మమ్మల్ని ఆత్మఘోష పెట్టినావు. రేవంత్ రెడ్డి గారు మీరు ఈయని ఉద్యోగాలు 60,000 ఇస్తారని మీరు ఆత్మఘోష పెట్టిండ్రు. కావున మా ఆత్మఘోషకు సరైన సమాధానం చెప్తాము. అతి తొందరలోనే మేము తీసుకుపోయే కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తీసుకుపోతున్నాం. చెలో అసెంబ్లీ కూడా మీరు స్పందించాలంటే చెలో అసెంబ్లీ కూడా మేము వెనకాడము. దీన్ని మీరు పరిగణలోకి తీసుకుని అసెంబ్లీలో చర్చించండి. లేదంటే ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకు బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించండి. ఫైనల్గా ఒకటే ఏందనంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నది అసలు నిరుద్యోగులు అనే వాళ్ళు లేరు. నిరుద్యోగులందరూ కూడా ఎప్పుడో ప్రతిపక్షాలకు టైప్ అయిపోయినరు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఎంగిల్ మెతుకులకు ఆశపడి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప నిజంగా నిరుద్యోగ సమస్యలే లేవు తెలంగాణలో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారు ఒక్క మాటల వాళ్ళు? వాళ్ళకు విధానమే తెలియదు. అవగాహన రాహిత్యమైనటువంటి మంత్రులు ఉన్నారు. అవగాహన రాహిత్యమైన విద్యా వ్యవస్థ పైన, నిరుద్యోగ వ్యవస్థ పైన అవగాహన లేనటువంటి ఇటువంటి మంత్రులు ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. ఇదంతా కూడా మాకు పట్టిన మాకు మా మీద రుద్దిన శని, మాకు శని దాపురించింది. ఇటువంటి వాళ్ళకి సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నిరుద్యోగ సమస్య ఉందో లేదనేది చిక్కడపల్లి లైబ్రరీకి వస్తే అడిగితే తెలుస్తుంది. నిరుద్యోగ సమస్య ఉందో లేదనేది దిల్సుఖ్నగర్ వెళ్తే తెలుస్తుంది. నిరుద్యోగ సమస్య ఉందో లేదనేది అశోక్నగర్ చౌరస్తాకు వస్తే తెలుస్తుంది. రమ్మనండి దమ్ముంటే అశోక్నగర్ చౌరస్తా, రమ్మనండి దమ్ముంటే తెలుసుకున్నారు. లేకపోతే రమ్మనండి ఎక్కడికైనా రమ్మండి, ఏ లైబ్రరీకైనా రమ్మని చూపిస్తాం వాళ్ళ కళ్ళకు. వాళ్ళకు కళ్ళు మూసుకున్నారా? అధికారం వచ్చినప్పుడే కళ్ళు మూసుకున్నారు. ఇటువంటి దద్దమ్మలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మీ నిజంగా సిగ్గుచేటు. మాకు కడుపు కాల్చుకున్నాడు కూర్చుంటారు పిల్లలు, 5 రూపాయల భోజనం తింటారు. ఎంత వాళ్ళకి కనబడట్లేదా? ఇటువంటి మాటలు మాట్లాడితే దీన్ని రాజకీయ కోణంలో తీసుకోవద్దని చాలా సందర్భాలు చెప్పినా, ఇది రాజకీయ కోణం కాదు, ఇది సామాజిక కోణము. సామాజిక దృక్పథంతో చూడండి, సామాజిక విధానంతో చూడండి అని చెప్తే ప్రతిసారి రాజకీయ కోణం చూసి రాజకీయ రంగులు పడడానికి చూస్తూ ఉన్నారు. ఇటువంటి దద్దమ్మలు ఎవరైతే ఆ మాటలు అంటున్నారు కదా, ప్రతిపక్షాల తాయిలాలకు పడుతున్నారు దద్దమ్మలు ఉన్నారు కదా, మా అకౌంట్ నెంబర్లు ఇస్తాము, మా ఇంటికాడ మా నెంబర్లు మొత్తం ఇస్తాం, మా ఫ్యామిలీ నెంబర్లు ఇస్తాం. ఒక్కడన్నా చూపిస్తే వాళ్ళు మనుషులు, లేకపోతే మేము వాళ్ళని గాడిదల లెక్కకు చూస్తాం. థ్యాంక్ యూ.